తెలంగాణ పీఎం కుసుమ్ ఫార్మర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో సోలార్ ఫార్మర్స్ సమిట్ నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా రైతులు, పరిశ్రమ నిపుణులు, బ్యాంకింగ్ సంస్థల సహకారంతో ఈ కార్యక్రమం 2 రోజుల పాటు కొనసాగింది. ఈ సమిట్ ద్వారా సోలార్ ప్లాంట్ల వ్యవస్థాపన, కేంద్ర, రాష్ట్ర సబ్సిడీల నిర్మాణం, బ్యాంకు ఫైనాన్సింగ్, పరికరాల నాణ్యత వంటి అనేక కీలక అంశాలపై రైతులకు స్పష్టమైన అవగాహన కల్పించారు. నాలెడ్జ్ ఫోరం, మ్యానుఫ్యాక్చరర్ కనెక్ట్, పాలసీ డైలాగ్ వంటి ముఖ్య కార్యక్రమాల ద్వారా సోలార్ కాంపోనెంట్ల పనితీరు, ఎనర్జీ జనరేషన్ సామర్థ్యం, లోన్ విధానం, అమలు సమస్యలపై అధికారులు, నిపుణులతో సమగ్ర చర్చ జరిగింది. గతంలో సోలార్ సిస్టమ్స్ అధిక ఖర్చుతో కేవలం పెద్ద రైతులకే పరిమితమయ్యేవి. కానీ ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారాయని తెలంగాణ స్టేట్ ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ చిన్నారెడ్డి అన్నారు. పరికరాల ధరలు తగ్గడం, అవగాహన పెరగడం వల్ల ఇప్పుడు సోలార్ ప్లాంట్లు చిన్న రైతులకు కూడా అందుబాటులోకి వచ్చాయని ఆయన అన్నారు. సోలార్ ప్యానెల్స్ ద్వారా రైతులకు కరెంట్ అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తోందని చిన్నారెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి గారు కూడా రేవంత్ రెడ్డి గారు తప్పకుండా ఈ సోలార్ ఎనర్జీ పైన దృష్టి ఉంది వారికి. అందుకనే వారి అంటే ఇవాళ కాంటెస్టేషన్ నియోజకవర్గం కాకపోయినా వారి సొంత నియోజకవర్గమైన అచ్చంపేటలో వారు ఆ నియోజకవర్గం మొత్తానికి సోలార్ ప్యానెల్స్ ఫ్రీగా ఫిట్ చేయించి రైతు ప్రమేయం లేకుండా ఒక్క నయా పైసా కూడా రైతు పెట్టకుండా గవర్నమెంట్ నుంచే పెట్టి వాళ్ళకు ఫ్రీ పవర్ అందించేది. అంటే మన లైన్స్ వేయడానికి కూడా ఆస్కారం లేనటువంటి ప్రాంతంలో, ఎందుకంటే నల్లమల అడవులు ఉన్నాయి, అడవులలో ఎలక్ట్రిసిటీ లైన్స్ వెయ్యనియరు ఉండేటువంటి అధికారులు, డిఎఫ్ఓ కానీ మిగతా అటవీ అధికారులు. అటువంటి చోట కూడా సోలార్ ప్యానెల్స్ పెట్టి ఎలక్ట్రిసిటీ ఫ్రీగా ఇస్తూ ఉన్నారు. వాళ్ళకు చాలా గొప్ప ఎత్తున వాళ్ళు పంటలు పండించుకుంటున్నారు. మరీ ముఖ్యంగా మనకు ఈ పండ్ల పంటలు ఎక్కువగా వాళ్ళు పండించడం జరుగుతూ ఉంది. ఆరుతడి పంటలు ఎక్కువగా పండించడం జరుగుతుంది. స్ప్రింక్లర్ కానీ డ్రిప్ కానీ ఉపయోగించే మాట నేను మనం చేస్తున్నాం. అందుకనే గొప్ప అవకాశం ఉంది. ఈ పిఎం కుసుమ్ స్కీమ్ కింద రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి సబ్సిడీల ద్వారా ప్రతి రైతు కూడా సోలారు ఈరోజు ఆ ప్యానెల్స్ పెట్టుకోవడానికి, ఇంకా కొంచెం ఆర్థికంగా బాగుండే రైతులు ఈ సోలార్ ఎనర్జీని ఉత్పత్తి చేయడానికి కూడా గొప్ప అవకాశం ఉందనేటువంటి మాట ఈ సదస్సు ద్వారా బాహ్య ప్రపంచానికి తెలియజేసే ప్రయత్నం చేయడం జరిగింది.